దశాబ్దాల కాలం క్రితం జనసేనను స్థాపించిన పవన్ నేడు తొలిసారిగా అధికారంలో భాగస్వామి అయ్యారు. ఈ 10 ఏళ్లలో అనేక పోరాటాలతో రాజకీయంగా రాటుదేలారు. తాను అసెంబ్లీలో అడుగు పెట్టడమే కాకుండా తనతో పాటు మరో 20 మందిని ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి తీసుకెళ్తున్నారు పవన్. తాజాగా మంత్రివర్గంలో కూడా కీలక శాఖలను దక్కించుకుని పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నారు. ఈ ఎన్నికలలో ఏపీలో రాజకీయ సంచలనం వెనుక ప్రధాన భూమిక పోషించిన జనసేనాని మున్ముందు తమ పదునైన ఆలోచనలతో మరిన్ని సంచలనాలు సృష్టించబోతున్నారా? జనసేన ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోని కాదు, జాతీయ రాజకీయాల్లో సైతం జనసేన అంటే ఓ సంచలనం. ఈ ఎన్నికల్లో ఏపీలో రాజకీయ సునామీ వెనుక పవన్ కళ్యాణ్ పోషించిన పాత్ర కీలకమైనది. అంతేకాదు, కేంద్రంలో మరోమారు ఎన్డీఏ సర్కార్ ఏర్పడడంలోనూ పవన్ కీలకం. టీడీపీ, జనసేన, బీజేపీలను కూటమిగా ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో సేనాని కీ రోల్ పోషించారు. అయితే పార్టీ స్థాపించిన 10 ఏళ్ల సుదీర్ఘ కాలం తరువాత జనసేన అధికారంలో భాగస్వామ్యమైంది. 2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమిలో ఉన్నా అప్పుడు జనసేన పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో 21 సీట్లు తీసుకుని 100కి 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించి ప్రభుత్వంలో భాగస్వామి అయ్యింది జనసేన. ఈ ఎన్నికల్లో జగన్ ఘోర పరాభవం వెనుక పవన్ కృషి ఎనలేనిది. సవాల్ చేసినట్టే జగన్ను గద్దెదించారు పవన్. అయితే ఈసారి గ్రాండ్ విక్టరీ కొట్టిన జనసేన ఈ స్థాయికి రావడం వెనుక అనేక అవరోధాలను అధిగమించారు పవన్. అయితే 2019 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన జనసేన కేవలం 1 స్థానాన్ని గెలుచుకుంది. అయితే గెలిచిన ఆ ఒక్కరూ కూడా పార్టీని వీడి వెళ్లిపోయారు. తాను పోటీ చేసిన 2 చోట్ల ఓటమి పాలు కావడంతో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శల దాడి మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ అడుగు తీసి అడుగు వేస్తే చాలు ఇష్టానుసారంగా వ్యక్తిగతంగా విమర్శిస్తూ మీడియా సమావేశాల్లోనూ సోషల్ మీడియాలోనూ వైసీపీ నేతలు, మంత్రులు, క్యాడర్ రెచ్చిపోయి దూషణలు చేస్తూ వచ్చారు. పవన్ కళ్యాణ్ ను అవమానపరచడంలో ఎంతవరకు వెళ్లిపోయారంటే ఆయన పెళ్లిళ్ల నుంచి ఆఖరుకు తల్లిని కూడా దూషించే వరకు చేరిపోయింది వ్యవహారం. ఒకవైపు జనసేనను మాత్రమే కాదు, తెలుగుదేశాన్ని సైతం ఇబ్బంది పెడుతూ ప్రతిపక్షాలను లెక్క చేయకుండా వైసీపీ చేస్తున్న పాలనతో విసిగిపోయిన సేనాని ఇప్పటంలో జరిగిన సభలో మొదటిసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ ప్రతిజ్ఞ చేశారు. అదే మాట ఏపీలో ప్రతిపక్షాలు కూటమి కట్టడానికి బీజం వేసింది. నమ్మిన సిద్ధాంతం కోసం, అనుకున్న లక్ష్యం కోసం 10 ఏళ్ల నిరీక్షణ, నిరంతర శ్రమతో పోరాడి నిలిచి గెలిచారు. పవన్ 2014లో బీజేపీ, టీడీపీకి సహకరించి 2019లో ఒంటరిగా పోటీ చేసి ఓడినా ప్రజాక్షేత్రం నుంచి ఆయన వెనక్కి వెళ్లలేదు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం సుదీర్ఘకాలం శ్రమించారు. ఏపీ ఎన్నికల్లో కూటమి విజయానికి కారణాలను విశ్లేషిస్తే ప్రధానంగా వినిపించేవి చంద్రబాబు అనుభవం, పవన్ కళ్యాణ్ త్యాగం. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాక రెండింటిలోనూ పవన్ ఓడిపోయినప్పుడు ఆయనకు రాజకీయాలు ఎందుకనే విమర్శలు వచ్చాయి. కానీ ఆయన వెనకడుగు వేయలేదు, అన్నీ భరించాడు. అదను చూసి వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడంలో కీలక పాత్ర పోషించారు పవన్ కళ్యాణ్. రెండు 2019 ఎన్నికల తర్వాత వ్యూహం మార్చిన పవన్ కళ్యాణ్ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగారు. బీజేపీతో పొత్తులో కొనసాగుతూ వచ్చిన పవన్ కళ్యాణ్ స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆయనకు సంఘీభావం ప్రకటించి పొత్తు ప్రకటించారు. ఈ పరిణామంతో ఏపీలో రాజకీయాలు మారిపోయాయి. టీడీపీతో జట్టు కట్టిన పవన్ బీజేపీని కూడా కూటమిలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. పొత్తు కోసం ఒకానొక సమయంలో తాను మోదీ, అమిత్ షాతో తిట్లు తిన్నానంటూ చెప్పారు పవన్. చివరకు ఆయన ప్రయత్నాలు ఫలించి బీజేపీ, టీడీపీ, జనసేన జట్టు కట్టింది. ఎలాగోలా పొత్తు కుదిరినప్పటికీ సీట్ల కేటాయింపులో చిక్కులు వచ్చాయి. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గారు.
చివరకు జనసేన సీట్లను బీజేపీకి త్యాగం చేసి కూటమి నిలబడడానికి కారణమయ్యారు. సంచలన విజయానికి బాటలు వేశారు. మొదట 23 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో బరిలోకి దిగాలని పవన్ భావించారు. కానీ బీజేపీ మరిన్ని స్థానాలకు పట్టుబట్టడంతో 2 ఎమ్మెల్యే సీట్లను బీజేపీకి వదులుకున్న పవన్ చివరకు నాగబాబు బరిలోకి దిగుతారని భావించిన అనకాపల్లి ఎంపీ సీటును కూడా త్యాగం చేశారు. ఇక కూటమి అధికారంలోకి వస్తే 2.5 ఏళ్లు సీఎం పదవిని అడగాలంటూ హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు పదే పదే సూచించినా పవన్ కళ్యాణ్ ఆ డిమాండ్ చేయలేదు. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు అనుభవం అవసరమంటూ తాను తగ్గి కూటమికి అండగా నిలిచారు. ఆ రకంగా చారిత్రక విజయానికి కారణంగా నిలిచారు పవన్ కళ్యాణ్. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మొత్తానికి 10 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ పోరాటంతో పవన్ కళ్యాణ్ తొలిసారి అధికారంలో భాగస్వామి కావడంతో జన సైనికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పవన్ ప్రమాణ స్వీకారం వీడియోను సోషల్ మీడియాలో ఉధృతంగా షేర్ చేస్తున్నారు. మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకోవాలని పవన్ పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి జనసేనాని పొలిటికల్ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో అన్నది.